వాగ్భావ సరస్వతి శ్రీ ములుగు పాపయారాధ్యుల వారు అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థానంలో గొప్ప కవిగా ప్రకాశించారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థాన కవి పండితులలో వీరు కూడా ఒక మహాకవి. ఒక వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థానంలోనే కాక వారి పుత్రుడు శ్రీ జగన్నాథరావు గారి కాలంలో కూడా వీరు ఎన్నో రచనలు చేశారు. శ్రీ జగన్నాథరావు గారు ప్రోత్సాహంతో వీరు దేవీ భాగవతాన్ని ప్రథమంగా తెలుగులో అనువదించారు. దేవీ భాగవతం కాక వీరు చాముండి నక్షత్రమాలిక అనే ఒక 27 పద్యాలను అతి మధురంగా వార్ధక్యంలో రచించారు. అందులో ఒకటి శక్తుల్డస్యు ఇంద్రియావని దురాశాపాశ సంయుక్తిన్ నిర్ముక్తాపాత్రుడనట్లు తలచి ఆత్మ విషయ మోదంబుది మున్గి ఏ యుక్తించేసి తరింప చేసేదవో చిత్తంబునా భాగ్యమై నీ ముక్తి ద్వారము తలుపు తీయగదే చాముండా జగజ్జీవని.